దీనిని అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. యువత 18 సంవత్సరాలు నిండగానే ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బేగంపేట మహిళా కళాశాలలో జరిగిన జాతీయ ఓటర్ దినోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 5,000 కేంద్రాల్లో వర్చువల్గా ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కువ మంది యువత ఉన్న దేశం మనదేనన్నారు. అలసత్వంతో ఓటు వేయకుండా ఉండకూడదని సూచించారు. జాతీయ ఓటర్లు దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, ఇతర స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఓటరు అవగాహన కార్యక్రమం చేపట్టిందన్నారు. యంగ్ ఓటర్స్ డే, న్యూ ఓటర్స్ డే నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఇందులో అనేక ఎన్జిఓలు, విద్యా సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి న్యూ ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా గవర్నర్ గారు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎన్జిఓలు, విద్యా సంస్థలు కూడా భాగస్వాములు అవుతున్నాయి. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశము, యూత్ పాపులేషన్ కలిగినటువంటి దేశము. ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఓటర్ లిస్టులో ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనే దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి యంగ్ ఓటర్స్ అందరూ కూడా తమ తమ ఓటు హక్కు, తమ తమ ఓటర్ పోలింగ్ బూత్లలో, తమ నివాస ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా